హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టైం అయితే ఉదయాన్నే 7 అవుతుంది. ఇంక ఈరోజు టిఫిన్ అయితే పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. పూరీలు బయట నుండి తీసుకొచ్చారు మా ఆయన. ప్యాకెట్ 60 రూపాయలంట. ఒక్కో ప్యాకెట్లో 20 ఉంటాయి. చికెన్ కూర అయితే రాత్రి మిగిలింది, రాత్రి వండాను కదా ఆ చికెన్ కూర. ఇంకా వేడి చేసి ఇంకా పూరీలు చేస్తున్నాను. ఒక తెపాల్లో నూనె పోసి తెపాలు పెట్టాను. చూడండి, వేడవుతుంది నూనె. పొయ్యి మీద టీ కూడా పెట్టాను. ఇంకా నూనె వేడైంది. చూడండి, పూరీలు పొంగుతున్నాయి. పూరీలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కో ప్యాకెట్లో 20 వస్తాయి. తినడానికి కూడా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. నేనైతే ఒక ప్యాకెటే చేశాను. ఇంకా రాత్రి మిగిలిన కొంచెం అన్నం కూడా ఉంది. ఇంకా మా ఆయనకేను ఇంకా మా పిల్లలకి పూరీ చేశాను. ఇంక నేనైతే ఆ అన్నమాను చికెన్ కూర వేసుకొని తిన్నాను. ఇంకా మా ఆయనకి ఒక ప్లేట్లో పూరీలు పెట్టి చికెన్ కూర వేడి చేసి ఇస్తున్నాను. చూడండి, ఇంక ఈరోజు కూర అయితే ఇంకా పప్పుచారు చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా వండాను పుల్లల పొయ్యి మీద. ఇంక ఈ పుల్లల పొయ్యి మండుతుంది కదని ఇంకా అన్నీ కట్ చేసుకొని ఇంక ఈ పప్పుచారు, చింతపండు పులుసు అన్నీ కలుపుకొని, చూడండి, సొరకాయ ముక్కలు అన్నీ కలిపి ఇంకా చింతపండు రసం అన్నీ కలిపి పోసాను. ఇంకా పప్పుచారు చూడండి తెరులుతున్నాయి, బాగా కాగుతున్నాయి. పప్పుచారు అయితే కాగాయి ఫ్రెండ్స్. దింపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తెపాల్లో నూనె పోసుకొని ఇంకా తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, అన్నీ బాగా మగ్గిపోయాయి. సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇంకా నా దగ్గర ఉన్నతోనే తాలింపు వేసుకుంటున్నాను. ఇంక ఇవే ఉన్నాయి. కరివేపాకు, ఇంకా కొత్తిమీర అయితే ఇంకా పప్పుచారులోనే వేసాను. ఇంకా కరివేపాకు లేదు. ఇంకా తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేగిపోయింది. ఇంక ఈ పప్పుచారులో పోసుకుంటున్నాను. చూడండి, మీలో ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పప్పుచారు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంక ఈ పప్పుచారులోకి అయితే నేను నిన్న వెన్నె కొనుక్కొచ్చాను. ఈ డబ్బా వెన్నె 120 రూపాయలంట. తీసుకొచ్చి ఇంట్లో నెయ్యి రెడీ చేశాను. చూడండి, ఆ డబ్బాలో అంత వచ్చింది. ఇక్కడ టేస్ట్ అయితే గేదె పాలకి మనం వెన్నె తీస్తాం కదా, అలాగుంది. చాలా బాగుంది. ఇంకా మా పిల్లల కోసం తీసుకొచ్చాను. ఇంకా పప్పుచారులు వేసుకొని మా పిల్లలు తిన్నారు. ఇంకా మామిడికాయ ముక్క వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే అలానే తిన్నాను, చాలా బాగుంది. చూడండి, ఇంకా అన్నం పెట్టి ఇస్తున్నాను మా పిల్లలకి. మా పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. అందరూ వరుసన కూర్చొని తింటున్నారు. చూడండి, హాయ్ చెప్తున్నారు అందరూ. ఇంకా మా రేణుకాదేవి, బుజ్జి అందరికీ ప్లేట్లు పెట్టించాను. కొంచెం కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను, తింటున్నారు. టీవీ కూడా చూస్తున్నారు. టీవీ చూస్తా అన్నం తింటున్నారు. చూడండి, మా రేణుకాదేవి చూడండి ఎలా చూస్తుందో. బాయ్ చెప్తుంది అందరికీ కొంచెం కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. వేడివేడి అన్నం, వేడివేడి పప్పుచారులో నెయ్యి అయితే టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మా రేణుకాదేవికి వేస్తున్నాను. ఇంకా సాయంత్రము నేను ఈ నూడిల్స్ ప్యాకెట్ తెచ్చాను. చూడండి, 80 రూపాయలంట ఈ నూడిల్స్. 5 వచ్చాయి దాంట్లో. ఇంక ఈ మసాలాలు అయితే 5 రూపాయల ప్యాకెట్. ఇవి నూడిల్స్లో వచ్చాయి. ఇంకా వేరే మసాలాలు ప్యాకెట్ 5 రూపాయలంట. అవి ఒక 5 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఈ నూడిల్స్ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది. ఇంకా మా పిల్లల కోసం ఇంకా చూడండి ఒక చుట్టా చేస్తున్నాను. వాటిని బాగా ఎరగొట్టుకొని ఏం వేయట్లేదు, ఏ కూరగాయలు ఏం వేయకుండా ఓన్లీ కారము, సాల్ట్, ఈ 2 మసాలాలు వేసి చేస్తున్నాను. ఫస్ట్ ఈ నూడిల్స్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఏ కూరగాయలు ఏమీ లేకపోయినా కానీ నూడిల్స్ చాలా టేస్ట్గా చాలా బాగా వస్తాయి. నేను బాగా ఉడకబెట్టుకొని ఇంకా వాటిని చన్నీళ్ళలో వేసుకోవాలి. తీసి ఎమ్మటే ఇంకా వేడి నీళ్ళలో అయితే ఉంచకూడదు. చూడండి, ఇంకా వేరే గిన్నెలో తెపాల్లో వేసుకొని చన్నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పొయ్యి మీద తెపాలు పెట్టి చూడండి, ఫస్ట్ కొంచెం నూనె వేసి తర్వాత ఈ నూడిల్స్ వేసి ఇంకా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకొని కలుపుకోవటమే. ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. బాగా ఒక 5 నిమిషాలు వేగితే ఇంకా మసాలా నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇలా కూడా చేసుకోవచ్చు.
నాకైతే ఇంక ఏ కూరగాయలు ఏమి కోడిగుడ్డు ఏమి వేయకుండా ఇలా చేసుకొని తింటేనే చాలా బాగుంది, బాగా నచ్చింది కూడా. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.